ఎందుకంత స్ట్రెస్ఫుల్గా వర్క్ చేస్తున్నావు? ఇదిగో ఈ కాఫీ తాగు. అలా అంటావేంటే? ఇంకో 10 డేస్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, తర్వాత తిని వెళ్ళిపోతాడు. ఇంకా 10 డేసే నన్ను ఉండేది, తర్వాత ಏಮುಂದಿ ಬ್ಯಾಕ್ ಟು ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಲೈಫ್. మార్నింగ్ సన్ రైజ్ ನೋಡ್ಬೇಕಂದ್ರೆ ನಂದಿ ಹಿಲ್ಸ್, మంచి ఫొటోస్ కావాలంటే కಬ್ಬನ್ పార్క్, ఈవినింగ్ టైం పాస్ ಆಗಬೇಕಂದ್ರೆ ఇందిరానగర్ 100 ఫీట్ రోడ్. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మార్నింగ్ విద్యార్థి భవన్లో క్రిస్పీ బెన్నె దోశ. వీటి మధ్యలో నేను ఇక్కడ ఉన్నారా? అంటే బెంగళూరు వెళ్తే నేను మర్చిపోతావా? ఊరికే అన్నానులే. నేను బెంగళూరు వెళ్ళిపోయినా హైదరాబాద్ని మిస్ అవుతాను. ఈ ఆఫీస్ని, నీ స్కూటీని, మీ ఇల్లు, ముఖ్యంగా నిన్ను, నీ అల్లరిని చాలా మిస్ అవుతాను. నిజంగానే నన్ను మిస్ అవుతావా? ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నీ ప్రెసెన్స్ లేకుండా నా డే ఉండదేమో. మార్నింగ్ లేచాక ఫస్ట్ మెసేజ్ నుంచి రాత్రి పడుకునే ముందు లాస్ట్ మెసేజ్ నీకే. దట్స్ మైండ్. ఇట్స్ అవసరం. అన్నిటికంటే డేంజరస్ థింగ్ ఏంటో తెలుసా? నువ్వే. నో, హ్యాబిట్స్. దేనికైనా అలవాటు పడిపోవడమే అన్నికంటే డేంజరస్ థింగ్. అన్నీ నీతో షేర్ చేసుకోవడం అలవాటైపోయింది. హ్యాపీ థింగ్స్ అయినా, సాడ్ థింగ్స్ అయినా, ఆఖరికి స్టూపిడ్ థింగ్స్ అయినా. కానీ సడన్గా ఒకరోజు నువ్వు మాయమైపోతే నేనేమైపోవాలి అలవాట్లతో? ఎక్కువ ఆలోచించుకో. నేను చెప్పాను కదా, ఐల్ బీ దేర్ ఫర్ యూ. కెన్ ఐ హగ్ యూ? ఇప్పుడా? రోడ్ మీద నేను డ్రైవ్ చేస్తున్నా. ఇందాకే కదా ఐల్ బీ దేర్ అన్నావు, ఇప్పుడేంటి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు? సరే చేసుకో. సరే నేను వెళ్తాను. పైకి రావచ్చు కదా. వద్దు, ఈ మధ్య కనిపించట్లేదని బామ్మ తెగ క్వశ్చన్స్ చేస్తుంది. మళ్ళీ డౌట్ వస్తుందేమో. సరే, నాన్న ఎలా ఉన్నారు? వాళ్ళు బాగానే ఉన్నారు. నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించి డల్ అవ్వకు. మళ్ళీ నీకు నిద్ర పట్టకపోతే డార్క్ సర్కిల్స్ వస్తాయి. డార్క్ సర్కిల్స్ వస్తే నిన్ను ఎవ్వరూ చూడరు. సరే, మార్నింగ్ త్వరగా రా, రేపు ఫెస్టివల్ కదా, బయటికి వెళ్దాం. సరే. సుబ్బు, సుబ్బు, ప్రవీణ, ఫెస్టివల్ అయ్యుండి ఆ క్లిప్పు, చేతిలో బ్రష్ ఏంటి? రెడీ అవ్వవా? మనకి అవన్నీ సెట్ అవ్వవులే. తనేది? సుబ్బు, నిన్ను ఇలా ఎన్నిసార్లు చూసినా సేమ్ ఫీలింగ్, బ్యూటిఫుల్ ఫీలింగ్. ఏంటి వెతుకుతున్నావు? సేఫ్టీ పిన్ ఇక్కడే పెట్టాను, కనిపించట్లేదు. పిన్నా? అయినా నువ్వు ఇంటి దగ్గర నుంచే కదా వస్తున్నావు, వచ్చేటప్పుడు తీసుకురావచ్చు కదా. సేఫ్టీ పిన్ తీసుకురావాలా? మొన్నేమో స్టిక్కర్ అన్నావు, ఇప్పుడు సేఫ్టీ పిన్నా? రేపేంటి రబ్బర్ బ్యాండ్స్ తీసుకురావాలా? నేను చూస్తుంది నిజమేనా? నీ నుండి అసలు ఇది ఎక్స్పెక్టే చేయలేదు. అంటే ఫెస్టివల్ కదా, మా నాన్నకి బామ్మకి నేను ఇలా రెడీ అయితే చాలా ఇష్టం. ఇప్పుడు వాళ్ళు చూడకపోయినా ఎందుకో రెడీ అవ్వాలనిపించింది. నువ్వెందుకు అలా చూస్తున్నావు? ఏం లేదు. సరే, టెంపుల్కి వెళ్దామా? టెంపులా? హా. సరే, నేను డ్రాప్ చేసి వేరే వాళ్ళని కలవాలి. ఎవరిని?
హ, అంకిల్ సుబ్బు ఏమన్నా ఇటు వచ్చిందా? మా అమ్మాయ ఇటొచ్చిందా? అయినా తనిటి ఎందుకు వస్తుంది? ఆ, ఏమో ఇందాక టెంపుల్ దగ్గర కనిపించింది. మంచిగా చీర కట్టుకుని పూజ చేస్తుంది. మేబీ మళ్ళీ మీరు తనకి దగ్గర అవ్వాలని దేవుడి దగ్గర కోరుకుంటుందేమో. చూడ్డానికి ఎంత లక్షణంగా ఉన్నా ఏదో తెలియని బాధ, మీరు లేని లోటేమో. అయినా తన గురించి మనకెందుకు? సరే అంకుల్, నేను బయటికి వెళ్ళేసి వస్తాను. ఉమ్. నువ్వు ఎంత ట్రై చేసినా ఆ అమ్మాయిని వీళ్ళు యాక్సెప్ట్ చేయరు బాసు. కష్టమే. ఏంటమ్మా నీలో నువ్వు నవ్వుకుంటూ వస్తున్నావు? గుళ్ళో సుప్పుని చూశాన్రా, చాలా పద్ధతిగా ఉంది. చూడగానే సంతోషం వేసింది. అక్కడున్న వాళ్లలో ఒక ఆవిడ ఇంకో ఆవిడతో చెప్తుంది, ఇంత పద్ధతి గల వాళ్ళు ఈ రోజుల్లో ఎవరున్నారు అని చెప్తుంటే విన్నారా? నాకు చాలా బాధ అనిపించింది. మన సుబ్బు సిటీకి వెళ్ళాక బట్టలు మార్చిందేమో గాని ఆచారాలు పద్ధతులు మార్చలేదురా. అంతేకాదు అంకుల్, మొన్న ఆఫీస్లో కూడా తన్ని చాలా అప్రిషియేట్ చేశారు. షీఈస్ ద బెస్ట్ ఇన్ అవర్ వర్క్ అని. అప్పుడు అనుకున్నాను ఎంతైనా మీ కూతురు కదా అని. అయినా కూడా అది చేసి నేను మర్చిపోలేకపోతున్నాను. మర్చిపోకపోతే ఏమొస్తుంది అంకుల్, బాధ తప్ప. ఒక్కసారి దాన్ని దాటి చూడండి, మీ ఇంటికి మీ కూతురుతో పాటు హ్యాపీనెస్ కూడా వస్తుంది. మీకు తన విషయంలో కోపం రావడంలో తప్పు లేదు అంకుల్, కానీ సుబ్బుకి ఈ నిజం చెప్పేమని చెప్పింది నేనే అంకుల్. ఐ థాట్ బీయింగ్ హానెస్ట్ వుడ్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్, కానీ అదే తనని మిమ్మల్ని నుంచి దూరం చేస్తుందని అనుకోలేదు అంకుల్. ఏంటి బామ్మ, ఒక్కరోజు మీ మనవరాల్ని చూడంగానే ఎంత ఖుషి అయిపోయారు. మరి ఇంటికి పిలిస్తే మీరు రోజు చూడొచ్చు కదా. సరే గాని నువ్వెందుకు మా మనవరాలకి ఇంత హెల్ప్ చేస్తున్నావు? అందరూ తనని జడ్జ్ చేసేవాళ్ళే, సో ఒక్కరైనా తనని అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి కదా. అందుకే ఆ ఒక్కడిని నేను అవుదామనుకున్నాను. భలే ప్లాన్ వేసావు గురు. శారీతో బామ్మకు ముడేసావు. హే, ఇదైతే నేను ప్లాన్ చేయలేదు. సుబ్బు నిజంగానే పండగని రెడీ అయింది. అయినా బామ్మ గుడికి వస్తుందని నాకు కూడా తెలియదు. ఏదైతేనేం అంతా మంచి జరిగిందిలే. సతీ, అవుట్ ఆఫ్ నోవేర్ నేను నీకు క్వశ్చన్ అడుగుతాను, చెప్పు. ఏంటి? సో సుబ్బుని ఈ ఇంట్లో మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారంటావా? యాక్సెప్ట్ చేస్తారులే, చేయకపోయినా నువ్వు ఉన్నావు కదా ఒప్పించడానికి. ఆహా, మరి నన్ను అల్లుడిగా యాక్సెప్ట్ చేస్తారా? అల్లుడుగానా? అంటే మీ ఇద్దరు సచ్చినా చేయరు. ఈ ఇంట్లో వాళ్ళు ఇంటర్ క్యాస్టే ఒప్పుకోరు, నువ్వు ఇంకా ఇంటర్ స్టేటు. ఎలా ఒప్పుకుంటారు అనుకుంటున్నావు? నాన్నని కలుస్తా అన్నావు కదా, కలిసావా? కలిశాను. ఏమన్నారు? యాక్చువల్లీ నీ విషయంలో హ్యాపీగానే ఉన్నారు. నీకు దగ్గరలో వాళ్ళ నుంచి కాల్ రావచ్చు. ఇంత హ్యాపీ న్యూస్ అంత డల్గా చెప్తావేంటి? నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. నువ్వు కూడా నీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. అఫీషియల్గా మన ఇద్దరం రిలేషన్షిప్లో ఉండొచ్చు అనమాట. ఏంటి నేను ఎంత హ్యాపీగా మాట్లాడుతుంటే నువ్వు అంత డల్గా ఉన్నావు? అలా ఏం లేదు. సరేలే, ఒకవేళ రేపు మీ ఇంటి నుంచి కాల్ వచ్చి నిన్ను పిలిస్తే, నిన్ను నీలా యాక్సెప్ట్ చేస్తే ఫస్ట్ థింగ్ ఏం చేస్తావు? పడుకుంటాను. ప్రశాంతంగా పడుకొని చాలా డేస్ అయింది. ప్రతిరోజు ఏదో ఒక చిన్న భయం. మా ఫ్యామిలీ దగ్గరకు మళ్ళీ వెళ్తానా? నన్ను యాక్సెప్ట్ చేస్తారా? మళ్ళీ నా లైఫ్ నార్మల్గా ఉంటుందా? ఇలా చాలా క్వశ్చన్స్ మైండ్లో ఉన్నాయి. ఇప్పుడు అవేమీ మైండ్లో పెట్టుకోకుండా పీస్ఫుల్గా పడుకుంటాను. డోంట్ వరీ, మీ ఇంటి నుంచి కాల్ తొందరలోనే వస్తుంది.
హలో నాన్న. ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నా నాన్న, మీరెలా ఉన్నారు? బాగున్నాను తల్లి. బా అమ్మ. అమ్మ ఇక్కడే. ఇటీరా. బాగున్నావా బాగున్నావా అని అడగటం కాదే, ముందు నువ్వు ఇంటికొచ్చాయి. సిద్ధు, డాడీ కాల్ చేశారు, ఇంటికి రమ్మంటున్నారు. సూపర్. ఏమైంది, డల్ అయిపోయావు? సిద్ధు, నాకు డౌట్. ఇప్పుడు వాళ్ళ ఇంటికి రమ్మంది వాళ్ళకు నచ్చినట్టు బ్రతికే సుబ్బలక్ష్మినా, నాకు నచ్చినట్టు బ్రతికే సుబ్బునా? వాళ్ళు నన్ను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏమో, నువ్వే అడిగి చూడు. నేనా? నువ్వే. నీకేం కావాలో నువ్వే అడగాలి కదా. ఏంటే అక్కడే నిలబడ్డావు, లోపలికి రా. సారీ బామ్మ. సారీ నాన్న. పర్వాలేదమ్మా. ఆ రోజు టెంపుల్ దగ్గర నన్ను ఎంత బాధ పెట్టావు తెలుసా? అదే టెంపుల్లో నన్ను సంతోష పెట్టావు గదే. ఆ రోజు ఫెస్టివల్ రోజు బామ్మ చూసి హ్యాపీ ఫీల్ అయ్యారు. నాన్న, బామ్మ, మీ ఇద్దరితో ఒక విషయం చెప్పాలి. ఏంటే? చెప్పమ్మా. మీరు మళ్ళీ నన్ను ఇంటికి పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ నాలో ఉన్న మరో సుబ్బుని యాక్సెప్ట్ చేయకే కదా నన్ను వెళ్ళిపోమంది. ఆ సుబ్బు ఇంకా నాలో అలానే ఉంది. ఎందుకంటే నాకు అలా ఉండడమే ఇష్టం, నాలా ఉండడం ఇష్టం. అలా అని నాకు మిమ్మల్ని బాధ పెట్టాలని లేదు. మళ్ళీ ఏంటే ఇవన్నీ? బామ్మ, నేను కోరుకుంటుంది కొంచెం ఫ్రీడమ్. నాలా ఉండాలనుకునే ఫ్రీడమ్, నాకు నచ్చినట్టు బ్రతకాలనుకునే ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే మీ చేతుల్లో ఉండి ఎక్కడ ఎగిరిపోతానోనని భయపడుతున్నారు. కానీ అలానే ఉంటే చివరిదాకా మీ చేతుల్లోనే ఉండిపోతానని భయమేస్తుంది బామ్మ. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఫ్యూ థింగ్స్. అలా అని ఈ ప్రాసెస్లో నాకు నచ్చినట్టు ఉంటానే కానీ తప్పుగా మాత్రం బిహేవ్ చేయను. మిమ్మల్ని ఎప్పుడు తలదించుకునేలా చేయను. నీ పెళ్ళి ఆగిపోయింది. నిన్ను కాదనుకుని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. అందుకే నీకు వేరే సంబంధం చూశానమ్మా. ఆ అబ్బాయి కానీ వాళ్ళ కుటుంబం కానీ చాలా మంచివాళ్ళు. వాళ్ళు మనవాళ్లే. నీ పెళ్లి విషయమైనా మా చేతుల్లో పెడతావని, నువ్వు కాదనవని ఆశిస్తున్నాం. ఇది కూడా మా చేతుల్లో లేదంటే ఇక నీకు మేవేమీ కానట్టే. ఆ మాటలేట్రా? సుబ్బు పెళ్లి విషయంలో నీ మాట ఎప్పుడన్నా కాదందా? మనం ఎవరిని చెప్తే వాళ్ళని చేసుకుంటుంది ఏమ్మా? నాన్న, కరెక్టే బామ్మ, మీరు చెప్పింది కరెక్టే. సుబ్బు పెళ్లి విషయంలో మీ మాట కాదంటుందా? మీరు ఎవరిని చెప్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటుంది. మీరన్నీ చూసే కదా సంబంధం తీసుకొస్తారు. మంచోడే అయి ఉంటాడు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా బామ్మ, ఆ, నా ప్రాజెక్ట్ పని అయిపోయింది. నేను మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవాలి. నేను 3 నెలలు ఉంటానని అగ్రిమెంట్ రాశాను, కానీ ఉండలేకపోతున్నాను. కానీ డబ్బులు మాత్రం పూర్తి పేమెంట్ చేస్తా. అదేంటబ్బాయ్, నీ పని అయిపోతే ఇక్కడ నువ్వేం చేస్తావు? క్షేమంగా ఎలిరా. ఎప్పుడు వెళ్ళాలి బాబు? ఈరోజే అంకుల్, ప్యాక్ అయిన తర్వాత వెళ్ళిపోవడమే. గెలుపేలేని ఓటమి నేనేనా, మలుపేరాని దారయ్యానా, కథనం మార్చే రచయిత నేనేనా, ఈ కథకే చివరేంటో తేల్చేనా. గమ్యం దూరమని పరుగేనే నా పనులే, ప్రాణం ఇక లేదు అని పయనం మారదులే. పిడుగే నన్ను తాకిన అడుగే అసలాగదులే, నేలకి
బతికినానే మళ్ళీ పుడతాలే గెలుపేలేని ఓటమినే నేనా మలుపేరాని దారయ్యానా కథనం మార్చే రచయితనే నేనా ఈ కథకే చివరేంటో తేల్చేసేనా